సో అందరికీ నా వాయిస్ వినబడుతుందండి, ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. Yes, sir. అబ్బాయి ఎవరు? ఈ బ్యాచా? ఓకే, ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. ఓకే గైస్, సో మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనం స్టార్ట్ చేసాం నిన్న. ఒకసారి మీకు చార్ట్లో పెడతాను. అందరికీ నా స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఆన్లైన్ స్టూడెంట్స్, ప్లీజ్ కన్ఫర్మ్ ఈస్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ ఆర్ నాట్. సో ఏమీ ప్రాబ్లం లేదు కదా? రైట్, సో ఇక్కడ నుంచి ఏం ప్రాబ్లం ఉండదండి, మనకి నెట్వర్క్ అంతా కూడా వైఫై ఉంది, నో ఇష్యూ ఐ థింక్. ఓకే గైస్, మరి బేసిక్గా అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసేసుకున్నారా? సో సర్వర్ యాక్సెస్ తీసుకోవాలని చెప్పాను, ఎందుకంటే క్లాసెస్ మనకి ఇంకా సర్వర్లోనే జరుగుతాయి అని చెప్పాను. సో మీకు సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ నేను ఆల్రెడీ నేను షేర్ చేశాను, మళ్ళీ షేర్ చేస్తున్నాను చూడండి, చార్ట్లో పెట్టాను. సో యూ నీడ్ టు కాంటాక్ట్ బాబు సర్వర్, okay, immediate basis and get server access by today itself. Okay, just ring to this number and ask SAP S/4HANA FICO 2022 version. సో 2022 వర్షన్ S/4HANA అని చెప్తే మనకి సర్వర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక క్లాసెస్ వచ్చేటప్పటికి సర్వర్లోనే స్టార్ట్ అయిపోతాయి. ఓకే, వన్స్ మనకి సర్వర్లో స్టార్ట్ అయితే ఇంక కంటిన్యూస్గా మనం వెళ్ళిపోతాం. కాబట్టి సర్వర్ యాక్సెస్ అనేది ఫస్ట్ ఇమీడియట్గా తెచ్చుకోండి, రైట్? ఓకే, సో మరి ఎస్ఏపిలో మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఒకసారి చదవండి ఈ కాన్ఫిగరేషన్స్, టప్ మనీ ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. ఈ కాన్ఫిగరేషన్ మీనింగ్స్, డెఫినేషన్ ఇవన్నీ రోజు కంప్లీట్ చేసి టుమారో మనం కాన్ఫిగరేషన్ సిస్టంలో చేద్దాం. ఓకే, సో బై టుమారో లోపల అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకొని రెడీగా ఉండాలి. ఓకే, జస్ట్ రీడ్ అవుట్ దీస్ కాన్ఫిగరేషన్స్ ఎవ్రీవన్. What are the configurations are there in the enterprise structure? Tell me. Define company code, define business area, define consolidated business area, define credit control area, define segment, define profit center, define functional area, define financial management area. So మనకి ఈ ప్రాఫిట్ సెంటర్ అనేది మనకి SAP CO మాడ్యూల్లో డిస్కస్ చేస్తాము. ఓకే, అందుకే దీన్ని లాస్ట్లో పెడుతున్నాను. వాట్ ఆర్ ద అసైన్మెంట్స్ వీ హ్యావ్? అసైన్మెంట్స్ ఏమున్నాయి ఒకసారి రీడ్ అవుట్ చేయండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా, అసైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా టు కంపెనీ కోడ్, అసైన్ FMA ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా టు కంపెనీ కోడ్, assign profit center to company code. These are all configurations we should complete by tomorrow. Okay, by tomorrow we should complete all these configurations in SAP S/4HANA 2022 version. మన S/4HANAలో రేపొద్దున 2022 వర్షన్లో ఈ ఆల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోబోతున్నాము. ఓకేనా? సో నౌ డిస్కస్, ఒక్కొక్క ఏరియా గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి కంపెనీ అని అన్నాం మనం. జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఒక కంపెనీ రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్. రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. అండర్ దిస్ కంపెనీ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ విల్ బి దేర్, అవునా కదా? ఒక కంపెనీ కింద మనకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి అని చెప్పి ఏం చెప్తారు? ఒక కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి చెప్పాలి. ఒక కంపెనీ కింద ఎన్నైనా ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. ఒక కంపెనీ కింద 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు.
సైజ్ ఆఫ్ ది బిజినెస్ అని చెప్తాను. అర్థమైందా? రేపు పొద్దున ఎవరైనా అడిగితే ఒక కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి అని ఎవరైనా ఇన్ కేస్ నిన్న అడిగితే ఏం చెప్తావు? డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ సైజుని బట్టి కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. ఓకే. రిలయన్స్ పెట్రోల్, సో కొన్ని కంపెనీ కోడ్స్ చెప్తున్నాను. రిలయన్స్ పెట్రోల్ చెప్పండి. ఇంకా మీకు తెలిసిన కొన్ని ఎవరికైనా చెప్తారా? రిలయన్స్ కమ్యూనికేషన్, ఇంకెవరు చెప్తారు? ఎవరు మాట్లాడతలేదు మీ బ్యాచ్ లో, సైలెంట్ ఉంటున్నారు అందరూ. కొంచెం యాక్టివ్గా ఉండండి. చెప్పాలి చెప్పాలి ఏం చెప్తారు? రిలయన్స్ ఇట్లా పెట్టాలండి. సో రిలయన్స్ పెట్రోల్ ఉంది, రిలయన్స్ కమ్యూనికేషన్ ఉంది. ఇంకేం తెలుసు మీకు రిలయన్స్ సంబంధించి? రిలయన్స్ ట్రెండ్స్ ఉన్నాయి. ఇంకేమున్నాయండి? రిలయన్స్ డిజిటల్ కూడా ఉంది కదా మనకి, రిలయన్స్ డిజిటల్. రిలయన్స్ డిజిటల్ అంటే ఒక కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, అవునా కదా? ఓకే. ఒక కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్స్ ఉండొచ్చు అంటే నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చు. కొన్ని కంపెనీ కోడ్స్ నీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. అసలు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సార్ కంపెనీకి కంపెనీ కోడ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్? ఎవరైనా చెప్తారా? మీలో ఎవరైనా చెప్తారా? కంపెనీకి కంపెనీ కోడ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్తారా? కంపెనీ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ టు క్రియేట్ కంపెనీ ఎస్ఏపి ఎస్వాహనా? ఎస్వాహనా సిస్టంలో మనం కంపెనీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరైనా చెప్తారా? ఎస్వాహనా సిస్టంలో మనం కంపెనీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఓకే. సో ఎస్వాహనాలో కంపెనీ క్రియేట్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే కన్సాలిడేషన్ ఆర్ గ్రూప్ రిపోర్టింగ్. కంపెనీ పర్పస్ ఏంటండి? కన్సాలిడేషన్ రిపోర్ట్ ఆర్ గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ కంపెనీ క్రియేట్ చేస్తారు. కన్సాలిడేషన్ అంటే ఏం కన్సాలిడేషన్? ఆల్ కంపెనీ కోడ్స్ కన్సాలిడేషన్. ఆల్ కంపెనీ కోడ్స్ ప్రాఫిట్ ఎంత, ఆల్ కంపెనీ కోడ్స్ లాస్ ఎంత, ఆల్ కంపెనీ కోడ్స్ కి స్టేటస్ ఏంటి? లైక్ ఈచ్ పెట్రోల్ ఉంది, పెట్రోల్ కి మనకి బ్యాలెన్స్ షీట్ ఏంటి, ప్రాఫిట్ ఎంత వచ్చింది. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి సార్ అంటే, బ్యాలెన్స్ షీట్ ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ స్టేటస్. ఆ కంపెనీ స్టేటస్, కంపెనీలో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి అని చెప్పేదే బ్యాలెన్స్ షీట్ అంటారు. ఒక కంపెనీ స్థాయి బ్యాలెన్స్ షీట్ రిప్రజెంట్ చేస్తుంది. సో అలాగే మనకి ఇక్కడ రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే, రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. అండర్ కంపెనీ సో మెనీ కంపెనీ కోడ్స్ విల్ బి దేర్. డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది కంపెనీ. సో వీ కెన్ సే 20 కంపెనీ కోడ్స్, 30 కంపెనీ కోడ్స్, 5 కంపెనీ కోడ్, 2 కంపెనీ కోడ్స్, ఒకే కంపెనీ కోడ్ కూడా ఉండొచ్చు. అది ఆ కంపెనీ సైజుని బట్టి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కంపెనీ అంటే కన్సాలిడేషన్ ఆర్ గ్రూప్ రిపోర్టింగ్. సింగిల్ రిపోర్ట్ ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ పెట్రోల్, డీజిల్, ఈ ట్రెండ్స్, డిజిటల్ ఇవన్నీ కలిపేస్తే ఓవరాల్గా సింగిల్ రిపోర్ట్లో చెప్పాలంటే ఈ కంపెనీకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, సో ఈ కంపెనీకి ఓవరాల్గా ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి అని చెప్పేదే కన్సాలిడేషన్ రిపోర్ట్ అంటారు. అర్థమైందా?
సో అంటే సింపుల్గా మాట్లాడితే దాన్నే మనం గ్రూప్ రిపోర్టింగ్ అంటారు. కంపెనీ పర్పస్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఇదేంటిదండి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. సో ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అంటే ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో టాప్ మేనేజ్మెంట్కి కావాల్సింది ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అన్నమాట. సో ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏంటి. సో బ్యాలెన్స్ షీట్ అంటే కంపెనీ స్థాయి, స్టేటస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఓవరాల్గా కంపెనీకి సంబంధించిన సో ఎంత ప్రాఫిట్ ఎంత లాస్. బ్యాలెన్స్ షీట్ అంటే కంపెనీలో ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, అంతేనా కదా. సో ఈ రిపోర్ట్ ఏమన్నా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అంటారు. ఓవరాల్గా రిలయన్స్ పెట్రోల్ డిజిటల్ ఇది అన్నీ కలిపి ప్రాఫిట్ లాస్ కావాలి, దాన్నే మనం గ్రూప్ రిపోర్టింగ్, కన్సాలిడేషన్ రిపోర్టింగ్ అంటారు. అర్థమైందా? సో వేర్ ఎవర్ యువర్ కంపెనీ కోడ్స్ ఆర్ లొకేటెడ్, వి నీడ్ టు ఫాలో ది లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్. నీ కంపెనీ కోడ్ ఎక్కడున్నా సరే కంపల్సరీగా మనం లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫాలో అవుతూ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నా, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అన్నా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అన్నట్టు అర్థం అనమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అని అర్థం. అర్థమైందా? సో కన్సాలిడేషన్ లేదా మనకి గ్రూప్ రిపోర్టింగ్ అంటారు. ఇది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అనమాట. సో అంటే ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అని అర్థము. ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే ఎవరు? హూ ఆర్ ద ఎక్స్టర్నల్ యూజర్స్? సో మార్కెట్లో ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రెడీ అయిపోయిన తర్వాత ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే షేర్ హోల్డర్స్. వీళ్ళు షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కంపెనీలో, కంపెనీ పెడతా ఉంటారు. అలాగే మనకి క్రెడిటర్స్ గూడ్స్ని అప్పులో మనకి ఇస్తూ ఉంటారు. ఓకే. సో గూడ్స్ మెటీరియల్స్ ఇవన్నీ పంపిస్తూ ఉంటారు. సో అలాగే లెండర్స్, పబ్లిక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ట్యాక్స్ అథారిటీస్, వీళ్ళందరినీ మనం ఏమంటాం అంటే ఎక్స్టర్నల్ యూజర్స్ అంటారు. ఈ ఎక్స్టర్నల్ యూజర్స్ కోసమే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. జనరల్గా అయితే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అంటాం. సో కంపెనీ అంటే కన్సాలిడేషన్ ఆర్ గ్రూప్ రిపోర్టింగ్, సింగిల్ రిపోర్టింగ్ ఆఫ్ ఆల్ యువర్ కంపెనీ కోడ్స్. ఓకే. ఒక కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటే వీళ్ళు గ్రూప్ రిపోర్టింగ్ అనేది ఇవ్వాలన్నమాట. అర్థమైంది కదా అందరికీ కూడా. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ కంపెనీ రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ రిపోర్టింగ్ యూఎస్డీలో ఇస్తాం అనుకుంటాం, అమెరికన్ డాలర్స్. పెట్రోల్ వచ్చేటప్పటికి ఇండియాలో ఉంది, కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి యూకేలో ఉంది, ట్రైన్స్ వచ్చేటప్పటికి ఇండియాలో ఉంది. అంటే కొన్ని కంపెనీ కోడ్స్ ఇండియాలో ఉండొచ్చు, కొన్ని కంపెనీ కోడ్స్ యూకేలో ఉండొచ్చు, కొన్ని కంపెనీ కోడ్స్ దుబాయ్లో ఉండొచ్చు, అవునా కదా. సో రిపోర్టింగ్ వచ్చేటప్పటికి సింగిల్ రిపోర్టే ఇవ్వాలి కాబట్టి ఏ కరెన్సీలో గ్రూప్ రిపోర్టింగ్ ఇస్తాము అన్నది మీ క్లయింట్ని అడిగితే చెప్తాడు. అలాగే నీ కంపెనీ కోడ్స్ ఇవన్నీ కూడా దుబాయ్లో ఉంటే వీ నీడ్ టు ఫాలో ది దుబాయ్ లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్. సో అలాగే రిలయన్స్ అండ్ ట్రెండ్స్ మనకి ఇండియాలో ఉంటాయి, వీ నీడ్ టు ఫాలో ది లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్. సో కమ్యూనికేషన్స్ మనకి యూకేలో ఉంటే యూకేకి సంబంధించిన లీగల్ లోకల్ రిక్వైర్మెంట్ ఫాలో అవ్వాలి. అలాగే పెట్రోల్ మనకి సో ఇండియాలో ఉంటే ఇండియాకి సంబంధించిన లీగల్ లోకల్ రిక్వైర్మెంట్ ఫాలో అవ్వాలి. సో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? సో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? సో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? సో మనకి ఇండియాలో ఉంటే మనకి ఇండియన్ సంబంధించిన లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇండియన్ గ్యాప్,
అలాగే మనకి సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటారు, ప్రిన్సిపల్స్ అంటారు, ట్యాక్స్ లాస్ అంటారు, కంపెనీ లా అంటారు. కొన్నిసార్లు మనకి ఐఎఫ్ఆర్ఎస్ అని చెప్పి ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అంటారు. సో నీ కంపెనీ కోడ్ ఎక్కడున్నప్పటికీ కూడా ఇండియాలో ఉంటే ఇండియాలో, యుఎస్ఏలో ఉంటే యుఎస్ఏలో, యూకేలో ఉంటే యూకేలో, మీ కంపెనీ కోడ్ ఎక్కడున్నా సరే యూ షుడ్ ఫాలో ద లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కంట్రీ. ప్రతి కంట్రీకి కూడా లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ కంపల్సరీగా ఉంటాయి. అవి ఫాలో అవుతూ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ రిలయన్స్ పెట్రోల్ ఇండియాలో ఉంటే ఇండియాకి సంబంధించిన లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ మనం ఫాలో అవ్వాల్సిందే. ఈ కమ్యూనికేషన్ యూకేలో ఉంటే యూకేకి సంబంధించిన లీగల్ లోకల్ రిక్వైర్మెంట్ ఫాలో అవ్వాల్సిందే. సో ఏ కంపెనీ కూడా ఎక్కడున్నా సరే మనం ఆ కంట్రీకి సంబంధించిన లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫాలో అవుతూ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రెడీ చేసుకోవాలి. అదే కాన్సెప్ట్. అర్థమైందా? సో గ్రూప్ రిపోర్టింగ్ అయినా సరే, ఇండివిజువల్ రిపోర్టింగ్ అయినా వీ షుడ్ ఫాలో ది లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్. ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన లీగల్ లోకల్ రిక్వైర్మెంట్ ఫాలో అవుతూ మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి కంపెనీ పర్పస్ తెలిసిపోయింది. కంపెనీ పర్పస్ ఏం చెప్పామండి మనం? కంపెనీ పర్పస్ ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. కంపెనీ పర్పస్ ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. మరి కంపెనీ కోడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ కంపెనీ కోడ్? సో కంపెనీ కోడ్ అంటే ఒక కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, కానీ కంపెనీ కోడ్ పర్పస్ ఏంటి? సో లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. కంపెనీ కోడ్ పర్పస్ ఏంటి? లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. సో మనకి ఇది కూడా పర్పస్ మనకి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అది ఎక్స్టర్నల్, ఇది ఎక్స్టర్నల్. దానికి దీనికి పర్పస్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఇండివిజువల్ లీగల్ ఎంటిటీ, ఇండివిజువల్ వైజ్ ఇండివిజువల్ రిపోర్టింగ్. ఇది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఆన్ ఇండివిజువల్ రిపోర్టింగ్. అదేంటి? గ్రూప్ రిపోర్టింగ్. రెండు తేడా ఉంది. ఇండివిజువల్ రిపోర్టింగ్ అంటే రిలయన్స్ పెట్రోల్ ఇండియాలో ఉంటే ఇండియాకి సంబంధించి ఇండివిజువల్ రిపోర్టింగ్, కమ్యూనికేషన్ యూకేలో ఉంటే యూకే సంబంధించి, ట్రెండ్స్ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ ఇండివిజువల్ రిపోర్టింగ్ అన్నమాట. అర్థమైందా? కాబట్టి కంపెనీ కోడ్ అనేది లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్, పర్పస్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని అర్థము. ఓకే, ఇండివిజువల్ రిపోర్టింగ్ అని అర్థము. వేరెవర్ యువర్ కంపెనీ కోడ్ ఈజ్ లొకేటెడ్, let's say for example your company code is located in UK, so your company need to follow the legal and local requirements of the respective country. మళ్ళా చెప్పాను లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ చెప్పాను. అంటే ప్రతి కంపెనీ కోడ్కి కూడా సో ఒక కంపెనీ కోడ్ సంబంధించిన రిపోర్టింగ్ అని ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకి లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్ అనేది ఇంపార్టెంట్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫాలో అవుతూ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అందరికీ అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, అందరికీ అర్థమవుతుందా? సో ఎవ్రీవన్ గెట్టింగ్ మీ? See guys, today we are discussing about the enterprise structure configurations. What are the configurations are there in the enterprise structure? These are all called as organizational units. First one is defined company. The main purpose of
creation of the company in SAP is group reporting or external reporting or consolidation reporting. Okay, we need to give the final reports. Okay, so that is the reason we need to create this company in SAP if you are maintaining more than one company code. Okay, if you are maintaining more than one company code, then company requirement is there. If you have only one company code, there is no need of company. సో మన ఎస్ఏపిలో ఏంటంటే ఆప్షనల్ కంపెనీ క్రియేషన్ అనేది నాట్ మ్యాండేటరీ. ఒక్కోసారి ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ కంపెనీ అంటే నా చాను ఎస్కే ఇన్ఫోటెక్ అని ఉంది. ఇట్స్ ఏ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ, కానీ ఒకటే కంపెనీ కోడ్, ఒకటే బిజినెస్, ఒకటే కంపెనీ, 4 బ్రాంచ్లు అట్లా. సో కంపెనీ అనేది ఒకటే ఉంటుంది, కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ కంపెనీ అనేది ఆప్షనల్ ఎస్ఏపిలో మోర్ దాన్ వన్ అయితే కంపల్సరీగా మనం ఏం చేస్తాం అంటే గ్రూప్ రిపోర్టింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఓకేనా? సో ద పర్పస్ బిహైండ్ క్రియేషన్ ఆఫ్ ది కంపెనీ ఈస్ టు గివ్ ద కన్సాలిడేషన్ రిపోర్ట్ ఆర్ గ్రూప్ రిపోర్టింగ్ టు ద షేర్ హోల్డర్స్. ద పర్పస్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. External means profit and loss account and balance sheet. Okay, these two reports are very vital for the management. The top management ki reports anevi chala important. Okay, so when you preparing the company, you have to follow the legal and the local requirements. Okay, India lo unte India ki sambandhinchina legal local requirements, accounting principles, standards, guidance, suggestions, whatever is required. ఆ రెస్పెక్టివ్ కంట్రీకి ఏమైతే అవసరం ఉందో అవి మనం ప్రిపేర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ కంపెనీ కోడ్. ద పర్పస్ ఈస్ లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. ద పర్పస్ ఈస్ లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ సార్. లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే ఎక్కడుంటే ఆ కంట్రీ అక్కడ సంబంధించి మనం ఫాలో అవుతాం. ఇది ఇండివిజువల్ రిపోర్టింగ్, అదేమో ఎక్స్టర్నల్. ఇది ఎక్స్టర్నల్, అది గ్రూప్ రిపోర్టింగ్, ఇదేమో లీగల్ ఎంటిటీ ఇండివిజువల్ రిపోర్టింగ్. ఓకే, సో అంటే ఇది రిలయన్స్ స్టాండర్డ్కి సంబంధించి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, దీనికి ఎంత వచ్చింది అని మనం ఇండివిజువల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం సో మనం కంపెనీ కోడ్ని క్రియేట్ చేసుకుంటారు. అర్థమైందా అందరికీ? సో మరి వాట్ అబౌట్ బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా అంటే ఏంటి? సో బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్. బిజినెస్ ఏరియా అంటే ఏంటండి? బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్. బిజినెస్ ఏరియా అంటే ఏం చెప్పుకున్నాం మనం? బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్. బ్రాంచ్ తెలుసు కదా మీకు. చానీస్కి ఇన్ఫోటెక్ ఉంది, బ్రాంచెస్ ఉన్నాయి. గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ అలా బ్రాంచెస్ ఉన్నాయి, అవునా కదా? సో కంపెనీకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, సో ఈ కంపెనీ కోడ్కి ఎన్ని బ్రాంచెస్, ఈ కంపెనీ కోడ్ కింద ఎన్ని బ్రాంచెస్ అని. బ్రాంచ్ అనేది, బిజినెస్ ఏరియా అనేది కంపెనీ కోడ్ కంటే చిన్నది. కంపెనీ కోడ్ కంపెనీ పెద్దదా, కంపెనీ కోడ్ పెద్దదా? కంపెనీ కోడ్ పెద్దదా, కంపెనీ పెద్దదా? కంపెనీయే పెద్ద. కంపెనీ కింద ఏమొస్తుంది? కంపెనీ కోడ్ వస్తుంది. కంపెనీ కోడ్ కింద ఏమొస్తుంది? బిజినెస్ ఏరియా వస్తుంది. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్. మన దగ్గర ఉన్న బ్రాంచెస్, బ్రాంచ్ వైజ్ ఏం ట్రాక్ చేస్తాం మనం చెప్పండి? సో బ్రాంచ్ వైజ్ ఏం ట్రాక్ చేస్తాం? ఎక్స్పెండిచర్, ఇన్కమ్ ట్రాక్ చేస్తాం. సో వీ కెన్ ట్రాక్ బోత్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్. అర్థమైందా అందరికీ కూడా?
బ్రాంచ్ వైజ్ మనం ఎక్స్పెండిచర్ ఇన్కమ్ రెండు ట్రాక్ చేస్తాం. సో మనకి బ్రాంచ్ వైజ్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేయచ్చు. అంటే బిజినెస్ ఏరియా వైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట, జనరేట్ చేసుకోవచ్చు అని అర్థం. అర్థమైందా అందరికీ? సో ఎస్ఏపిలో బ్రాంచ్ క్రియేషన్ అనేది బిజినెస్ ఏరియా క్రియేషన్ మ్యాండటరీ కాదు ఇది, బట్ మేనేజ్మెంట్ పర్పస్ కోసం సో ఇది ఆప్షనల్ అనమాట. సో ఇది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటే సో ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అంతే, నాట్ ఎక్స్టర్నల్. సో ఇంటర్నల్ అంటే ఏంటి అంటే మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్, ఎక్స్టర్నల్ అంటే ఊర్లో ఉన్నాడు. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో బిజినెస్ ఏరియా అనేది మనకి ఒక ఆర్గనైజేషనల్ యూనిటే. కంపెనీ కోడ్ అనేది కూడా ఒక ఆర్గనైజేషన్ యూనిట్, కంపెనీ అనేది కూడా ఒక ఆర్గనైజేషన్ యూనిట్. సో ఇవన్నీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనకి ఆర్గనైజేషనల్ యూనిట్స్ అంటారు. ఈ డాక్యుమెంట్ కూడా ఇస్తాను, నో వరీస్. ఓకే, సో ఇక్కడ మనకి బిజినెస్ ఏరియా అంటే రేపొద్దున ఎవరైనా బిజినెస్ ఏరియాకి కంపెనీ కోడ్కి డిఫరెన్స్ చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఇది మీరు చెప్పాల్సి ఉంటుంది. సో బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ అని అందాము. బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ అనేది ఎస్ఏపిలో మ్యాండటరీ కాదు, కానీ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం దీన్ని ఎస్ఏపిలో క్రియేట్ చేస్తారు. సో వీ కెన్ ఆల్సో ఎక్స్ట్రాక్ట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ by using this business area. Okay, this is exclusively for internal reporting purpose. అందరికీ అర్థమైంది కదా? సో ఇట్స్ ఆప్షనల్ ఇన్ ఎస్ఏపి. ఓకే, ఇవన్నీ నోట్స్ మీకు ఇస్తున్నాను, చూసుకోండి. ఓకే అమ్మయ్య, బిజినెస్ ఏరియా కూడా అయిపోయింది. కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అంటే ఈ బ్రాంచెస్కి హెడ్ ఆఫీస్ లాంటిది, ఇది మెయిన్ ఆఫీస్ అన్నట్టు అనమాట. సో దిస్ వన్ యాక్ట్ యాజ్ ఏ హెడ్ ఆఫీస్. సో మనం కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాని కంపెనీ మన బిజినెస్ ఆల్ బిజినెస్ ఏరియాకి లింక్ చేస్తారు అనమాట, అసైన్ చేస్తారు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇది హెడ్ ఆఫీస్ లాంటిది. బిజినెస్ ఏరియాస్కి అన్నీ కూడా ఈ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాకి లింక్ చేస్తారనమాట. ఓకే, సో ఇది కూడా పర్పస్ ఇదే, సేమ్ పర్పస్. సో ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఇది కూడా. సో ఇది కూడా మనకి ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పసే. ఇది గ్రూప్ రిపోర్టింగ్ లాగా, ఇది ఏంటంటే మనకి కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్ ఆఫ్ ఆల్ కంపెనీ, ఆల్ బిజినెస్ ఏరియాస్. ఓకే, సో మనకి ఎస్ఏపిలో క్రెడిట్ కంట్రోల్ ఏరియా కూడా ఉందండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో ఇది ఫైనాన్షియల్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో చాలా హెల్ప్ అవుతుంది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే అంతకుముందు హెచ్డి మోడల్లో మనకి ఈ క్రెడిట్ లిమిట్స్ చెకప్ అంతా ఉండేది, అది ఫైనాన్షియల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మూవ్ అయిందన్నమాట. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఒక కస్టమర్కి మ్యాక్సిమం ఎంత క్రెడిట్ని మనం ఇవ్వచ్చు, క్రెడిట్ అంటే అప్పులో ఇవ్వచ్చు, ఓకే అని చెప్పేదే క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకే, హౌ మచ్ క్రెడిట్
that we can extend to particular customer. అంటే ఒక కస్టమర్కి మ్యాక్సిమం ఎంత క్రెడిట్లో మనం అప్పులో ఇవ్వచ్చు. కంపెనీ అన్న తర్వాత క్రెడిట్లో కస్టమర్కి అప్పిస్తూ ఉంటుంది. ఆ లిమిట్ ఎంత అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఎస్ఏపిలో కంపెనీ కోడ్ వైజ్ లిమిట్ ఎంత అనేది డిఫైన్ చేసుకోవాలి. వి నీడ్ టు డిఫైన్ ద క్రెడిట్ లిమిట్ ఆఫ్ ది కస్టమర్. కస్టమర్స్కి మనం మాక్సిమం క్రెడిట్ ఎంతలో ఇస్తాము అనేది ఎస్ఏపిలో మనం డిఫైన్ చేయాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఇది ఫైనాన్షియల్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఇప్పుడు పార్ట్ అయిపోయింది. ఓకే, సో అంతకుముందు ఎస్డీలో మనకు ఉండేది ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కంపెనీ కోడ్తో లింక్ చేయడం. ఈ క్రెడిట్ లిమిట్ అంతా కూడా మనమే ఎస్ఏపి ఫైనాన్స్ వాళ్ళే చూస్తారు. దీనికి అడ్వాన్స్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మూవ్ అయింది. సో మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి సెగ్మెంట్ అండి. సెగ్మెంట్ అంటే ఏంటి అంటే ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్. సెగ్మెంట్ అంటే ఏంటండి? సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్. ప్రోడక్ట్ వైజ్ ఏం చేయొచ్చు మనం? ఎక్స్పెండిచర్ ని ట్రాక్ చేయొచ్చు. ప్రోడక్ట్ వైజ్ మనకి ఇన్కమ్ ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. సో వీ కెన్ ఆల్సో ఎక్స్ట్రాక్ట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకునే ఫెసిలిటీ ఎస్ఏపిలో ఇచ్చారన్నమాట. యాజ్ పర్ 16 అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 16 17 ఉంది. 17 says segment reporting in India is mandatory. సెగ్మెంట్ రిపోర్టింగ్ అనేది ఇండియాలో మనకి మ్యాండటరీ. అర్థమైంది కదా అందరికీ కూడా? ఓకే, సెగ్మెంట్ రిపోర్టింగ్ అనేది ఇండియాలో అందరికీ కూడా మ్యాండటరీ. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. బాబు సార్ చెప్పు. ఓకే, గ్రూప్ లో ఉన్నాడో చెక్ చేసుకో. సో మనకి ప్రోడక్ట్ అందరికీ కాల్ చేస్తాను, చెక్ చేసుకో. సో మనకి ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్ అనేది ఇండియాలో మ్యాండటరీ. ప్రోడక్ట్ వైజ్ మనకి ఎక్స్పెండిచరు, ప్రోడక్ట్ వైజ్ ఇన్కమ్. సో ఈ సెగ్మెంట్ ద్వారా మనకి, సెగ్మెంట్ అంటేనే ప్రోడక్ట్ అర్థం. సో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో మనకి అకౌంటింగ్ స్టాండర్డ్ 17 says segment reporting is mandatory in India. Yes, mandatory. Okay, సో ఈ పాయింట్స్ మనం చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. ఓకేనా? అర్థమైందా అందరికీ కూడా? ఎనీ కన్ఫ్యూజన్ ఉంటే అడగచ్చు, కన్ఫ్యూజన్ ఉంటే అడగచ్చు. సో మనకి ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ అంటే ఏంటండి? ఫంక్షనల్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్. ఇవన్నీ ఎస్ఏపిలో రేపు కాన్ఫిగరేషన్ చేయాలి మనం. సో మనకి ఏం డిపార్ట్మెంట్ ఉంటాయి కంపెనీలో? సేల్స్, హెచ్ఆర్, ఫైనాన్స్, ఓకే, ప్రొడక్షన్. ఓకే, సో ఇలా ప్రతిదీ మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్కి అయ్యే ఎక్స్పెండిచర్ ఎంత అనేది మనం ట్రాక్ చేయటానికి ఏమి యూజ్ చేస్తారు చెప్పాలి.
సో ఈచ్ డిపార్ట్మెంట్ అయ్యే ఎక్స్పెండిచర్ ని ట్రాక్ చేయడానికి ఫంక్షన్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్. ఈచ్ డిపార్ట్మెంట్ కి ట్రాక్ చేయడానికి మనకి ఫంక్షన్ ఏరియాని యూజ్ చేస్తాం. అర్థమైంది అందరికీ కూడా? ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ ఎంత అని ట్రాక్ చేయడానికి ఈ ఫంక్షన్ ఏరియాని యూజ్ చేస్తారు. సేల్స్ డిపార్ట్మెంట్కి ఎంత ఎక్స్పెండిచర్, హెచ్ఆర్కి ఎంత అయింది, ఫైనాన్స్కి ఎంత అయింది, ప్రొడక్షన్కి ఎంత అయింది. ఓకేనా? అందరికి క్లారిటీ వచ్చింది కదా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, ఫండ్స్ ఎలకేషన్, పర్టికులర్ డిపార్ట్మెంట్. సో ట్రెజరీ మోడల్లో వస్తుంది అనమాట ఇది. ఈచ్ డిపార్ట్మెంట్ కి మనం ఎంత ఫండ్స్ ని అలొకేట్ చేయొచ్చు, కరెన్సీ ఏంటి అని చెప్పేదే మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫండ్స్ అలొకేషన్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్స్. దీన్నే మనం ఏం చెప్తామండి? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంట. సో ఇవన్నీ మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో వస్తాయి అన్నమాట. ఓకే, ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫైనాన్స్ రిలేటెడ్. ప్రాఫిట్ సెంటర్ అని ఎస్ఏపి సిఓ మోడల్లో ప్రాఫిట్ సెంటర్ అంటే ఒక మాస్టర్ డే. ఓకే, సో ప్రాఫిట్ ఎలా వస్తుందండి? సో మనకి ఎక్స్పెండిచరు అలాగే ఇన్కమ్ రెండు మనకి ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెండిచర్ చేస్తే ఏమొస్తుంది చెప్పాలి? ప్రాఫిట్ వస్తుంది. అంటే త్రూ ప్రాఫిట్ సెంటర్ మనం ఏం చేయొచ్చు? వీ కెన్ క్యాప్చర్ ది బోత్ expenditure and income, and we can also generate the financial statements based upon the profit center. So profit center ని బేస్ చేసుకొని మనం జనరేట్ చేయొచ్చు. సో మన ఒక డివిజన్ కి అయ్యే ప్రాఫిట్ ని, ఒక ఆర్గనైజేషన్ ఒక డివిజన్, సో మనకి ఒక ప్రోడక్ట్, సో అయ్యే ప్రాఫిట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాఫిట్ సెంటర్ ని యూజ్ చేస్తారు. ఓకేనా? ఒక యూనిట్ ప్రాఫిట్, ఒక యూనిట్ అయ్యే ప్రాఫిట్, ఒక ఆర్గనైజేషన్ ఒక డివిజన్ అయ్యే ప్రాఫిట్, ఇవన్నీ కూడా మనకి సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, అందరికీ అర్థమైంది కదా? ఇవి రేపొద్దున ఎస్ఏపిలో మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే, సో వీ నీడ్ టు డూ configuration for entire organization structure, enterprise structure. ఓకేనా? అండ్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ we need to assign. ఇక్కడ అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ కంపెనీ కోడ్స్ అన్ని కంపెనీకి అసైన్ చేయాలి, లింకులు అనమాట. ఓకే, నీ దగ్గర 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి అనుకోండి, 10 కంపెనీ కోడ్స్ ని ఒక కంపెనీకి అసైన్ చేయాలి. నీ దగ్గర 20 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి అనుకోండి, 20 బిజినెస్ ఏరియాను కన్సల్ట్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి, లింక్ చేయాలి. క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కంపెనీ కోడ్కి లింక్ చేస్తాం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని కంపెనీ కోడ్కి లింక్ చేస్తాం. ప్రాఫిట్ సెంటర్ని కంపెనీ కోడ్కి లింక్ చేస్తాం. ఈ అసైన్మెంట్స్ కూడా మనకి కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. వన్స్ మనం ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అలాగే ఈ అసైన్మెంట్స్ కాన్ఫిగరేషన్స్ మనకి అయిపోతే
సక్సెస్ఫుల్గా మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అయిపోయినట్లు లెక్క అనమాట. సో రేపటి క్లాస్లో ఈ ఆల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనకి జస్ట్ 45 మినిట్స్లో అయిపోతాయి. ఆ తర్వాత మీరు సిస్టంలో మీరు కాన్ఫిగరేషన్ చేసి నాకు మీరు స్క్రీన్ షాట్ డన్ అని చెప్పి మెసేజ్ పెట్టాలి. సో ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది కూడా స్క్రీన్ షాట్స్ మనకి పెట్టాల్సి ఉంది. అర్థమైంది కదా? సో మనం నేర్చుకుంటున్నాము అంటే 100% ప్రాపర్గా ఏదైనా ఒక చిన్న టాస్క్లు ఇచ్చినా అసైన్మెంట్లు ఇచ్చినా కంప్లీట్ చేసి పెడితే రేపొద్దున్న జాబ్లో మనకి హెల్ప్ అవుతుందండి. అలాగే మీ అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. సో ప్రజెంటేషన్ అనేది మస్ట్. కాబట్టి ఎవ్రీవన్ నీడ్ టు డెలివర్ ద ప్రజెంటేషన్ ఆన్ SAP కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో అందరూ కూడా ప్రజెంటేషన్ చేయాలి. ఎవ్రీవన్ నీడ్ టు ఓపెన్ అప్ యువర్ మౌత్ and say something about the projects what you have learned during this 7 days 6 days of our training process. అర్థమైంది కదా అందరికీ కూడా? సో everyone ready with your presentations, and also by tomorrow everyone need to get server access. Please connect to server person immediately. Today you can connect to this person and get the server access immediately. S4HANA 2022 server తీసుకోవాలి అందరూ కూడా. అర్థమైందా? S4HANA ఫైనాన్స్ 2022 అని చెప్తే ఆయన ఇస్తాడు. హీ విల్ ఇన్స్టాల్ గైడెన్స్ కూడా ఇస్తాడు, ఎలా ఇన్స్టాల్ చేయాలో గైడెన్స్ ఇస్తాడు. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా రేపటికల్లా సర్వర్ యాక్సెస్ తెచ్చుకొని, ఓకే నాకు సర్వర్ యాక్సెస్ తెచ్చుకున్నానని చెప్పి చాట్లో మెసేజ్ పెట్టండి. అలాగే సో రేపు పొద్దున మీకు టాస్క్ అసైన్ చేస్తాను. టాస్క్ అంటే ఏమీ లేదు, మన క్లాస్లో చెప్పుకున్నది మీ సిస్టంలో ఉండాలి, అదే టాస్క్. ఇందులో మీరు అంతకంటే కష్టపడాల్సిన అవసరం లేదు, కొత్త ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నేను ఏమైతే సర్వర్లో చేస్తానో అదే మీకు టాస్క్. సో అదే మీ సిస్టంలో మీరు చేయాలి. చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి. స్క్రీన్ షాట్ పెడితే సో మీ యూజర్ ఐడితో మేము చెక్ చేసుకుంటాము, ఓకే ఎవరెవరు పని చేస్తున్నారు ఎవరెవరు పని చేయట్లేదని. సో కాబట్టి మాకు ఒక ఐడియా అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది ట్రాక్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్. By tomorrow everyone need to get server access, and also you can share these details in the chat box. Just I have taken server access, just give the comment in the chat box. That's it. Okay na? All right, thank you very much. We will have one more session on the enterprise structure, and by tomorrow enterprise structure will be completed at any cost. Thank you all. See you.